హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక స్పెషల్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. నా స్కూల్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి ఈరోజు వెళ్తున్నాను అనమాట నేను. అందుకే రెయిన్ కూడా మంచిగా కూలింగ్ ఎఫెక్ట్తో చక్కగా స్వాగతం పలుకుతుంది అందరికీ. పొద్దున్నే లేచి చూసేసరికి బాగానే ఉంది క్లైమేట్ అంతా. మే నెలలో ఇంత దారుణంగా వర్షం పడుతుందని అసలు ఎక్స్పెక్టే చేయం కదా. బట్ ఈ రోజు మాత్రం ఫుల్ గాలి వాన ఒకలా లేదనమాట. క్లైమేట్ అయితే రకరకాలుగా చూపించింది. అసలు నాకైతే ఫస్ట్ బయలుదేరాలా వద్దని చాలా డౌట్ పడ్డాను. ఇంకా అలా అనుకుంటూనే స్టార్ట్ అయ్యాను అనమాట. పొద్దున్నే ఫస్ట్ కొంచెం చినుకులు పడ్డాయి. సర్లే తగ్గిన తర్వాత స్టార్ట్ అవుదామని కాస్త తగ్గిన తర్వాతే రెడీ అయ్యి బయలుదేరాము. బట్ ఇంక నేను ఆటోలో ఉన్నప్పుడు దారుణంగా వర్షం పడింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణమైన రెయిన్ వస్తుందని చెప్పేసి. చేతన్ నేను మాత్రమే వెళ్ళాము ఈరోజైతే. ఈ గెట్ టుగెదర్ వచ్చేసి మొన్న సండే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్ అందరము కలిసి. నేను చేతన్ మాత్రమే వెళ్తున్నాము. వై బికాస్ మా హస్బెండ్కి వర్కింగ్ డే అనమాట ఆ రోజు. ఇంకా అందుకనే మేము ఇద్దరమే వెళ్దామని చెప్పేసి ఇంకా ఆటోలో వెళ్దామని డిసైడ్ అయ్యాము. మా హస్బెండ్ ఏమో ఆటో వరకు వచ్చి ఇంకా మమ్మల్ని ఆటో ఎక్కించి ఆయన స్కూల్కి వెళ్ళిపోతారనమాట. మేమిద్దరం అయితే ఇలా సింపుల్గా రెడీ అయ్యాము. ఫ్రెండ్స్ అందరూ ఇంకా శారీ కట్టుకొని వద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసాము. బట్ వర్షం వస్తుంది, నేను చేతన్తో ఆటోలో వెళ్ళాలి కాబట్టి మేనేజ్ చేయలేనులే అన్నట్టుగా ఇంకా డ్రెస్ వేసుకున్నా లాస్ట్ మినిట్లో. ఇంకా అలా అయితే ఎంతో అడ్వెంచర్ చేసుకుని ఆటోలో ఆ గాలి వానతో సేఫ్గానే రీచ్ అయిపోయాను. గణపవరంలో అనమాట గెట్ టుగెదర్ వచ్చేసి 2013 10th బ్యాచ్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్పాలి నేను. ఎందుకంటే నేను ఈ స్కూల్లో గణపవరం గర్ల్స్ హై స్కూల్ అనమాట ఇది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే తెలుస్తుంది మీకు. 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మాత్రమే చదివాను. 9th 10th ఏలూరులో చదివాను అనమాట మా ఊర్లో. సో మా ఊరు హై స్కూల్లో చదివాను నేను. నా 10th క్లాస్ అక్కడి నుంచి పాస్ అవుట్ నేను. కాకపోతే ఇక్కడ ఫ్రెండ్స్తో 6th నుంచి 8th వరకు చదవడం ఇక్కడ అందరితో మంచి బాండ్ ఉంది. అండ్ ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. మీట్ అయ్యి కూడా 12 years పైనే అయిపోయింది. నేను వీళ్ళని మీట్ అయ్యి అయితే 14 years అయిందనమాట. నేను 8th క్లాస్ కంప్లీట్ అయ్యాక వెళ్ళిపోయాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడే వీళ్ళందరినీ కలవడం అయితే చాలా స్పెషల్గా అనిపించింది. ఇంకా అందుకనే అందరూ రారా అని చెప్తే ఇంక వెళ్ళాం అనమాట. ఫస్ట్ నేనైతే 10th బ్యాచ్ కాదు కదా అన్నట్టుగా లైట్ తీసుకుందాం అనుకున్నా. బట్ ఇంకా ఫ్రెండ్స్ అందరం వస్తున్నాం కదా మీట్ అవుదామని అంటే ఇంకా నేను చేతన్ కూడా వచ్చేసాం అనమాట. ఇంకా రావడమే వర్షం కదా, ఫుల్గా పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది. కారిడార్లో తిరుగుతున్నారు. ఇక్కడేమో వర్షానికి వాటర్ వచ్చేసాయి అనమాట. అసలు సమ్మర్ కాబట్టి బాగుంటుంది అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము. బట్ సిచ్యువేషన్ రివర్స్ అయింది. అలానే కొంచెం మా గ్యాదరింగ్ కూడా లేట్ అయిందనమాట వర్షం వల్ల. ఇంకా అందరూ గ్యాదర్ అవ్వాలి రావాలి కదా. అండ్ దట్టు అందరూ పిల్లలతో వచ్చారు కాబట్టి కొంచెం టైం పట్టేసింది. మేము 10 o'clock కల్లా అందరం రీచ్ అవ్వాలనుకున్నాము. బట్ 12:30 అయిపోయింది. అండ్ ఇంకా అందరం రీచ్ అయ్యి స్లోగా ఒక్కొక్కరు వస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా అందరం కిడ్స్తో రావడమేమో సగం పిల్లలతోనే అయిపోయింది. ఇంకా 14 years తర్వాత చూసాను నేను వీళ్ళందరినీ. నాకైతే బాగా డిఫరెన్స్ అనిపించింది. వీళ్ళందరూ అయితే 12 years తర్వాత మీట్ అవుతున్నారనమాట. నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను కానీ బట్ వేరే ప్లేస్లో. అండ్ ఇంటర్లో నాతో పాటు చదివిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ 8th వరకు చదివిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలా అందరినీ మీట్ అవ్వడం నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళందరూ కూడా మీకు హాయ్ చెప్పేస్తున్నారు. సో ఇక్కడ ఈ వీడియో క్యాప్చర్ చేసుకుని ఇంకా ఫ్యూచర్లో చూసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట. వేరేగా ప్లాన్ చేశాను కానీ నేను వర్షం వల్ల ఆ ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోయింది. సర్లే ఇంకా మెమరీ కోసం అన్న వ్లాగ్ షూట్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. చేతన్ కూడా పర్లేదు, వీలైనంత వరకు బాగానే కోఆపరేట్ చేశాడు. బట్ ఫుల్గా ఎత్తుకోమన్నాడు అనమాట. ఇక్కడ పిల్లలతో వచ్చింది ఏంటంటే చాలా వరకు కొత్త ప్లేసు అండ్ రెయినీగా ఉంది. అసలు ఒక్కొక్కరికి గాలి కూడా ఆడట్లేదు అనమాట. బికాస్ ఆఫ్ రెయిన్, కరెంట్ లేదు. సో ఇంకా దాంతో చాలా వరకు క్రాంకీగా చాలా మేనేజ్ చేయాల్సి వచ్చిందనమాట. ఫ్రెండ్స్ కానీ అందరం మీట్ అవుతున్నామని హ్యాపీగా ఉంది. ఒకవైపు ఈ పిల్లల్ని చూసుకోవడం సరిపోయిందని చెప్పాలి. ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా మాట్లాడుకుని మంచిగా టైం స్పెండ్ చేయాలంటే కిడ్స్ లేకుండా ఉంటే బాగుండేది అనిపించింది మాకైతే. బట్ ఇంకా పిల్లలు లేకుండా అవ్వదు కదా. అందరికీ ఒక్కొక్కళ్ళు ఇద్దరు అండ్ చిన్న పిల్లలు ఉన్నారు, మంత్స్ బేబీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా అలా గ్యాదర్ అయ్యి ఫస్ట్ అయితే కాసేపు అలా మాట్లాడుకుని అందరం గ్యాదర్ అయిన తర్వాత ఇంకా ఫుడ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ ఇంకా 12:30 అయిపోయింది. అప్పటికే ఇంకా పిల్లలందరికీ లంచ్ ఫీడ్ చేస్తున్నాము. ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తే తర్వాత చూడొచ్చులే అన్నట్టుగా మిగిలిన విషయాలు. ఇంకా వాళ్ళు తిని ఫుల్ ప్లెజ్డ్గా మంచిగా ఉంటే బాగా ఆడుకుంటారు కాబట్టి మిగిలిన టైం అయినా బాగా స్పెండ్ చేయొచ్చు అన్నట్టుగా ఇంకా
ముందు వాళ్ళకి లంచ్ అయితే ఫీడ్ చేస్తున్నాము. ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టుకుని ఇంకా వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఫీడ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనేమో చేతనికి పెట్టడానికి రకరకాల పాటలు పడుతున్నాను. ఎక్కడికైనా వస్తే వాడు ఫుడ్ తినడు కదా, ఇంకా అదే జరుగుతుంది. ఈరోజు కూడా అసలు ఫుడ్ సరిగ్గా తినలేదు. వాడికేమో స్నాక్స్ ఉండలు ప్యాక్ చేసి తీసుకెళ్ళాను. ఇంకా అవి సగం అలా తిని మేనేజ్ చేశాడనమాట. అండ్ ఇంకా మేడమ్స్ని కూడా ఇన్వైట్ చేసాము. ఆ మ్యామ్స్ అందరూ కూడా వస్తా అన్నారనమాట. దానికోసమని శారీస్ అవి తీసుకున్నాము. ఆ శారీస్ అన్నీ కూడా ఇంకా జమీలా వాళ్ళందరూ షాప్ చేశారనమాట. సో జమీలా తనే బ్లాక్ శారీ, అండ్ మానస, జమీలా, చంద్రిక వీళ్ళ ముగ్గురు అయితే చాలా కష్టపడ్డారు. మేమందరం ఆ రోజు వెళ్ళి గ్యాదర్ అయ్యాం కానీ, బట్ వీళ్ళు మాత్రం ఇంకా లోకల్లో ఉన్న కొందరు మాత్రం చక్కగా ముందు నుంచి ఒక 1 వీక్ నుంచే రిటర్న్ గిఫ్ట్స్ గురించి, ఫొటోస్ గురించి, అండ్ ఫుడ్ గురించి, స్కూల్కి వచ్చి పర్మిషన్ తీసుకోవడం, కీస్ తీసుకోవడం, ఆ రోజుకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం, అన్నీ వాళ్ళు చక్కగా దగ్గరుండి చూసుకున్నారనమాట. ఎండైనప్పటికీ పిల్లలతో కష్టపడి చాలా మంచిగా ప్లాన్ చేశారు. వాళ్ళ ముందు ఇదంతా ప్లాన్ చేసి ఉండబట్టి ఈరోజు మేము వెళ్ళి పీస్ఫుల్గా మంచిగా టైం స్పెండ్ చేసి రావడం జరిగింది. అండ్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే సమ్మర్ ఎండల్లో పిల్లలతో ఇలా ట్రావెల్ చేయడం, తిరగడం అంత ఈజీ కాదు. చాలా చక్కగా ప్లాన్ చేశారు అన్నీ కూడా. ఫుడ్, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా. మ్యామ్స్కి శారీస్ తీసుకున్నారనమాట. ఆ శారీస్ కూడా ఫస్ట్ నేను చూపించాను కదా, చాలా బాగున్నాయి. ఇక్కత్ ప్రింట్లో వచ్చాయి అనమాట, ఇక్కత్ బార్డర్తో పట్టు కైండ్ ఆఫ్ శారీస్. అండ్ మేడమ్స్ అయితే ముగ్గురే వచ్చారనమాట. వర్షం కదా, ఇంకా మేము ఇన్వైట్ చేసినప్పటికీ కొంచెం దూరం నుంచి రావాల్సిన వాళ్ళు అండ్ ముందుగా ప్లాన్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల కొంచెం మిస్ అయ్యారనమాట. బట్ ముగ్గురు మేడమ్స్ అయితే వచ్చారు. ఇంకా మేము కూడా మేడమ్స్ రాగానే ఇంకా వాళ్ళతో కొన్ని పిక్స్ దిగాము, అలాగే కేక్ కటింగ్ చేయించాము. అందరూ ఇంకొకళ్ళుగా ఇండివిజువల్గా మేడమ్స్తో మాట్లాడడమే, ఏం చేస్తున్నారు ఏంటని. ఇంకా సో టాక్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ మేడమ్స్తో మాట్లాడుతూ పిక్స్ దిగుతూ అలా మంచి టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ మీకు అందరూ కూడా హాయ్ చెప్తూ ఉన్నారనమాట. నేను అలా స్లోగా ఒక్కొక్కటి క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే నెక్స్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఈ వీడియో ఒక మంచి మెమరబుల్ థింగ్లా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ చూడడానికి పాపం అందరూ పిల్లలతో ఆ ఒక్కపోతలో ఇసురుకుంటూ వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఏడుస్తుంటే ఆడిస్తూ ఇంకా అవే సరిపోయినట్టుంది. అలా వాళ్ళని చూసుకుంటేనే ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా ఒకళ్ళిద్దరు మిస్ అయ్యారులేండి, బట్ ఇంకా వీలైనంత వరకు వచ్చారనమాట. ఇక్కడ శిరీష వాళ్ళ పాపని చైతన్య కూడా ఎత్తుకుంది. చైతన్యేమో దిగిపోమని చెప్తుంది అనమాట. పాప అయితే పాపం తను చాలా క్రాంకీ అయిపోయింది. బికాస్ కరెంట్ లేదు, అసలు ఫుల్గా చీకటి పడిపోయినట్టుగా అయిపోయింది అనమాట. లోపల రూమ్లో ఉండడానికి ఉక్కపోతా, కరెంట్ లేదు. కాసేపటికి ఎప్పటికో 1:32 ఆ టైంకి ఇచ్చినట్టున్నాడు. ఈ రెయిన్ వల్ల చాలా డిస్టర్బ్ అయిందనమాట. రెయిన్ లేకపోతే అసలు స్కూల్ వాతావరణం అంతా చాలా మారిపోయింది. మేము చదువుకున్నప్పుడు అసలు ఇంత నీట్గా అయితే ఉండేది కాదనమాట. బట్ ఇప్పుడు గ్రౌండ్ అంతా కూడా చాలా నీట్గా చేసేసి ఇంటర్మీడియట్కి కూడా సపరేట్ బ్లాక్ అయితే బిల్డ్ చేస్తున్నారు. అండ్ అటు మంచిగా పార్కింగ్ షెడ్ అండ్ తర్వాత కారిడార్ కూడా నీట్గా వాల్ అంతా కన్స్ట్రక్ట్ చేసి గ్రిల్స్తో మంచిగా డిజైన్ చేశారనమాట. అండ్ కారిడార్స్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. నాకైతే గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ బాగా డెవలప్ చేశారనిపించింది. ఈ స్కూల్లో చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. హాఫ్ డే స్కూల్స్, 10th ఎగ్జామ్స్. మేము 10th ఎగ్జామ్స్ రాసినప్పటి మెమరీస్ నాకు ఇక్కడ లేవు కానీ, బట్ మేము చదువుకుంటున్నప్పుడు 10th ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉండేవాళ్ళు కదా. ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్కి వెళ్ళడము అండ్ స్కూల్ గేట్ దగ్గర మామిడికాయలు కొనుక్కొని తినడం, ఇవన్నీ బాగా గుర్తు. పచ్చి మామిడికాయలు ఉప్పు కారం వేసి సేల్ చేసేవాళ్ళు కదా. సో అవన్నీ గుర్తొచ్చాయి. అప్పటి స్కూల్కి ఇప్పటి స్కూల్కి చాలా తేడా ఉంది. చాలా డెవలప్ చేశారు, చాలా బాగుంది అనిపించింది. అండ్ మాకైతే ఆ మెమరీస్ అన్నీ కూడా కళ్ళ ముందు అలా కనిపించాయి అనమాట. చాలా ఇయర్స్ తర్వాత మీట్ అయ్యామేమో. చాలా బాగా మంచిగా మాట్లాడుకున్నాము, ఏం చేస్తున్నాము ఏంటి అని అనుకోవడం, మాట్లాడుకోవడంలోనే సరిపోయింది. సో అలా ఇంకా మేడమ్స్ అందరితో కూడా కూర్చుని మంచిగా గ్రూప్ ఫోటో అయితే దిగుదాం అని చెప్పేసి ఫస్ట్ పిల్లలతో దిగాము. ఆ తర్వాత ఇంకా పిల్లలందరినీ పక్కన పెట్టి మేము మాత్రమే గ్రూప్లో దిగుదాం అన్నట్టుగా స్టార్ట్ చేసాం. కానీ పిల్లలు అటు వెళ్ళడం ఇటు రావడమే సరిపోయిందనమాట. అది కూడా ఫన్నీగా అనిపించింది. భలే నవ్వుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేసాం అనిపించింది. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 ఎలా అయిందో కూడా అర్థం కాలేదనమాట. ఇంకా పిల్లలు కాస్త క్రాంకీ అవడం, వీటిలో కాస్త టైం గడిచిపోయింది. కానీ ఆర్ఎల్స్ ఇంకా బాగా స్పెండ్ చేసేవాళ్ళం అనిపించింది. మంచిగా మాట్లాడుకున్నాము. చాలా ఇయర్స్ తర్వాత కలవడం వల్ల చాలా మాటలు ఉన్నాయన్నమాట మాట్లాడుకోవడానికి కూడా. అండ్ గ్రూప్లో ఎంత మాట్లాడుకున్నా హాయిల్ బాయిల్లానే ఉంటాయి. బట్ ఫిజికల్గా కలిసి మాట్లాడుకుంటే ఆ ఫీల్ వేరు ఉంటుంది కదా. అప్పుడు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్, మ్యారేజ్, కిడ్స్, ఎడ్యుకేషను, కొంతమంది జాబ్స్, అలా ఇంకా కెరియర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి, ఇవన్నీ కూడా మంచిగా చాలా మాటలే మాట్లాడుకున్నాము. అండ్ మధ్యలో మేడంతో కేక్ కట్ చేయించాం అనమాట.
ఇంకా ఈరోజు మేడం బర్త్డే కూడా అంట, స్పెషల్ డే కూడా ఈరోజు వచ్చిందనమాట. ఇంకా మేడంతో కేక్ కట్ చేయించాము. 2013 బ్యాచ్ అని చెప్పేసి కేక్ తీసుకొచ్చారనమాట. ఇంకా కేక్ మేడంతో కట్ చేయించి ఇంకా సెలబ్రేట్ చేసామన్నమాట. హ్యాపీగా అనిపించింది. మనం ప్లాన్ చేసుకున్న రోజు మేడం స్పెషల్ డే వస్తే ఇంకా బాగుంటుంది కదా. ఇంకా అలా కేక్ కట్ చేయించి ఇంకా పిల్లలందరినీ మేనేజ్ చేసి అక్కడ నించోబెట్టామన్నమాట. మేమైతే చాలా బాగా మంచి టైం స్పెండ్ చేసాము, ఎక్కువ గ్యాప్ తర్వాత కలవడం వల్ల. ఇప్పటికే 12 years అయిపోయింది 2013 అంటే. ఇంకా నేను కలిసి 14 years అయిపోయింది. అసలు ఈ 14 years ఎలా గడిచాయా అనిపించింది నాకైతే నిన్న మొన్న స్కూలింగ్ అయినట్టుంది. నేను 8th class కంప్లీట్ చేసి 14 years అయిందనమాట. 10th అయ్యి 12 years అయిపోయింది. అసలు నాకే ఆశ్చర్యంగా అనిపించింది. స్కూల్కి వచ్చి చూసేసరికి ఇంకా చాలా డిఫరెన్స్ అనిపించింది అనమాట. అప్పటి మేము ఇప్పుడు ఎలా ఉన్నామని ఒక్కొక్కరిని కంపేర్ చేసుకుంటే అప్పటి పిక్చరే ఉంటుంది కదా మన బ్రెయిన్లో మోస్ట్లీ. ఇంక ఇప్పుడు చూస్తే ఎంత మారిపోయారు, ఎలా అయ్యారు ఏంటి. ఇంకా మన కిడ్స్ వచ్చేసారు, ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. కొంతమంది కొంత ఎర్లీగా మ్యారేజ్ అవడం వల్ల ఇంకా వాళ్ళకి పెద్ద పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళని చూస్తుంటే అసలు భలే అనిపించింది. మేము ఆ ఏజ్ నుంచి వచ్చి మాకు అంతంత పిల్లలు ఉన్నారా అనిపించింది అనమాట ఒక్కొక్కరిని చూస్తుంటే. అండ్ బాగుంది, మంచిగా మా పిల్లలతో కూడా ఒక్కొక్కరికి పరిచయం చేసి మాట్లాడించామన్నమాట. సో ఇంకా అలా మంచిగా అయితే టైం స్పెండ్ చేసాము. ఈ గెట్ టుగెదర్ని ప్లాన్ చేయడానికి పాపం 2-3 అయితే బాగా కష్టపడ్డారులేండి. పాపం వాళ్ళే మంచిగా ప్లాన్ చేశారు. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ, పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్, ఫుడ్ అని, మేడమ్స్కి శారీస్ అండ్ కేక్, ఫోటోగ్రాఫర్ని మాట్లాడడం, ఫోటో కాపీస్ అండ్ ఫ్రేమ్స్ ఇప్పించడం. సో ఇవన్నీ కూడా మంచిగా వాళ్ళు బాగా ప్లాన్ చేశారనిపించింది నాకు. ఇవన్నీ మనం ఎంజాయ్ చేయడానికి ఆ రోజు బాగుంటుంది కానీ బట్ ప్లానింగ్ అంతా చాలా టఫ్ అని చెప్పాలి. బట్ బాగా మంచిగా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు అంతా కూడా. ఇలా కప్స్ అయితే ప్లాన్ చేశారనమాట రిటర్న్ గిఫ్ట్ లాగా. ఇంకొక ఫోటో సెండ్ చేయమన్నారు. ఇంక నేనైతే ఈ ఫోటో సెండ్ చేశాను. అందరం కూడా కప్స్ పట్టుకుని ఇంకా ఒక మంచి వీడియో ఒకటి తీసుకున్నాంలేండి. అక్కడ చీకటిగా ఉండడం వల్ల పెద్దగా వీడియోస్ అవి మంచిగా క్యాప్చర్ అవ్వలేదు అనిపించింది నాకైతే. వ్లాగ్ అనుకున్నంత న్యాయం చేయలేకపోయిన అనిపించింది నాకు. బట్ ఫైన్, ఇంకా ఏదో ఒకటి మెమరీలా ఉంది కదా అని చెప్పేసి అలా అయితే ఇంకా ఫొటోస్ వీడియోస్ అని తీసుకున్నాం అనమాట. సో ఇలా అయితే మా గెట్ టుగెదర్ డేని మంచిగా స్పెండ్ చేసాము. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.